మన ఊరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరో రోజుకు చేరుకున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఉద్యోగులు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ గుడిసెవాసుల సంఘం. జంగారెడ్డిగూడెంలోకి ప్రవేశించి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్ర. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో పట్నంలో శోభాయాత్ర. గోకుల పారిజాతగిరిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 12వ తేదీ నుండి మధ్య దేవస్థానం హనుమాన్ జయంతి ఉత్సవాలు. జంగారెడ్డిగూడెం పట్టణానికి సోమవారం ఇస్కాన్ సంస్థ పాదయాత్ర చేరుకుంది. గుజరాత్కు చెందిన అతిపెద్ద కొమ్ములు కలిగిన ఎద్దుల బండి పట్టణానికి చేరుకుంది. సాయంత్రం 7 గంటల నుండి పట్టణంలో శోభాయాత్ర ప్రారంభమవుతుందని హిందూ ధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపకులు అర్జుల మురళి తెలిపారు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు రథంలో ఉన్నారు. సుదూర్ బృందావన, మధుర, అయోధ్య, బద్రీనాథ్, నవదీప్, మాయాపూర్ నుంచి భగవంతుడు వచ్చారు. మీ గ్రామానికి, మీ నగరానికి మిమ్మల్ని దర్శనం ఇవ్వడాన్ని, కరుణామయుడు కృపామయుడు కరుణించడాన్ని మీ నగరానికి వచ్చారు. ప్రతి ఒక్కరు భగవంతుడిని దర్శనం చేసుకోండి. మీ జీవితాన్ని పుణ్యహితం చేసుకోండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సోమవారానికి 6వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోగా హైకోర్టు సమ్మె విరమించాలని కోరింది. తదుపరి విచారణలో తమ తరపు నుండి న్యాయస్థానంలో సమస్యలను వివరిస్తామని చెబుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఆర్టీసీ ఉద్యోగులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. పోలీసు వారు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మొండి వైఖరితో ఏదో రకంగా బస్సులు తీయాలి, నా ప్రత్యేక తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో 1000 రూపాయలు డ్రైవర్కి, 800 రూపాయలు కండక్టర్కి ఇవ్వాలని నిర్ణయంతో ఎటువంటి టికెట్లు లేకుండా వాళ్ళని ఖాళీ జేబులతో పంపించి నిండు జేబులతో ఇంటికి వెళ్ళమని ప్రోత్సహిస్తూ దారి దోపిడీకి చేసినట్లుగా ఆ ఆర్టీసీని లూటీ చేస్తున్నారు. ఇవాళ లోపల గ్యారేజ్ నుంచి బస్సులు తెత్తలోనే 3 బస్సుల్ని హైటెక్ బస్సులను కూడా యాక్సిడెంట్ చేయడం జరిగింది. వీళ్ళకు ప్రయాణికులకు రక్షణ ఉండదు. మాన ప్రాణాలు కాపాడాలి. మేము అడిగేది కూడా మా జీతాలు కూడా 300 రూపాయలు యావరేజ్న మా శ్రామిక్ కాడి నుంచి మా ఎండీ దాకా 350 రూపాయలు జీతం ఉంటే మేము అడిగేది కేవలం 516 రూపాయలు అడుగుతున్నాము. ఈ 516 రూపాయలు మేము ఇవ్వమని చెప్పి ఇవాళ కండక్టర్ని, డ్రైవర్ని 800, 1000 రూపాయలకి తిప్పుతున్నారు. అదే తామాషా పద్ధతిలో మాకు కూడా ఇచ్చినట్లయితే సంస్థ బాగుపడుద్ది, సంస్థ ఆదాయం పెరుగుద్ది. ఇవాళ రోజుకి 7 లక్షల రూపాయల ఆదాయం వస్తున్న ఈ జంగారెడ్డిగూడెం డిపో ఇవాళ కనీసం ఒక 20,000 కూడా రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ కూడా కళ్ళు తెరవాలని కోరుకుంటూ ఈ సమ్మెను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేస్తున్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలను మన స్థానిక శాసనసభ్యురాలు మరియు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పేతుల సుజాత గారి ఆదేశం మేరకు
నూతనంగా ఈ ప్రోగ్రామ్స్ నిమిత్తం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 9 మంది సభ్యులతో. అలాగే వారితో పాటు శ్రీ స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిపి వీరిద్దరు సౌజన్యంతో ఈ సంవత్సరం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా 10వ తారీఖున అంకురార్పణ, 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం తిరువీధి సేవలు, అలాగే స్వామివారి కళ్యాణోత్సవం, గ్రామోత్సవం మొదలైన కార్యక్రమాలు కూడా విశేషంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను సేకరించి ధరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాను. ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి నిర్వహించారు. ఆర్టీఓ ఎస్ లవన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమావేశంలో పాల్గొనడానికి వెళ్లగా కార్యాలయ పరిపాలనాధికారి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. డివిజన్ స్థాయి అధికారులు పలువురు డుమ్మా కొట్టారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు మధ్య ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 5 రోజుల పాటు దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. సిపిఐ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా పట్టణంలో పేదలంతా ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం సిబ్బందిని బయటకు పంపించి కార్యాలయాన్ని దిగ్బంధించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పేదలంతా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని అధికారులు తీరును విమర్శించారు. అనంతరం 235 మంది పేదలు ఇళ్ల స్థలాల దరఖాస్తులను తహసీల్దార్ జీవీవి సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుంచె వసంతరావు, బాలయేసు, రొక్కం రాంబాబు, గుడిసెవాసుల సంఘం నాయకులు, పేదలు పాల్గొన్నారు. అందరూ కూర్చోండి. ఎంకరేజ్ చేయించి నా దేవుడు ల్యాండ్ అనేది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత హౌస్ చేసుకోవడం దాంట్లో నేను చెప్పాను కదా గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరో రోజుకు చేరుకున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె. ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఉద్యోగులు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ, గుడిసెవాసుల సంఘం. జంగారెడ్డిగూడెంలోకి ప్రవేశించి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్ర. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో పట్నంలో శోభాయాత్ర. గోకుల పారిజాతగిరిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 12వ తేదీ నుండి మధ్య దేవస్థానం హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.